ఎవరని చెప్పినా కూడా, ఎవరెంత సమర్థించుకున్నా కూడా అంటే టీడీపీ పార్టీ నాయకులు, ఈ కూటమి పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, వాళ్ళకు అనుకూలంగా ఉండేటువంటి వ్యక్తులు, చంద్రబాబు నాయుడు గారి విజన్ గురించి కానీ, ఆయన ఎక్స్పీరియన్స్ గురించి కానీ, పాలన ఎట్లా చేస్తారనే దానికి సంబంధించి కానీ, అడ్మినిస్ట్రేషన్ అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారిది బాగుంటుందని పదే పదే చెప్తూ ఉంటారు కదా! ఈసారి అయితే ఆయన ఖచ్చితంగా ఫెయిల్యూర్ అయ్యారని చెప్పొచ్చు. పథకాల సంగతి పక్కన పెట్టండి. పథకాలు అనేక రకాల కారణాలు చెప్తున్నా అది పక్కన పెట్టండి. కనీసం పార్టీలో ఉన్నటువంటి వారిని కంట్రోల్ చేసుకోవడం కానీ, ప్రభుత్వంలో ఇప్పుడు ఉన్నటువంటి మంత్రులను కంట్రోల్ చేసుకోవడం కానీ, ఎమ్మెల్యేలను కంట్రోల్ చేసుకునే విషయం కానీ, ఎమ్మెల్యేలు చేసినటువంటి అవినీతిని కంట్రోల్ చేసే విషయంలో కానీ నిజంగా ఫెయిల్యూర్ అయ్యారని చెప్పొచ్చు. ఎందుకంటే అందుకు సాక్ష్యాలు అనేకం ఉన్నాయి. ఈ మధ్య వారం 10 రోజులుగా మనం గమనిస్తే అంటే గత 7 నెలలుగా అదే జరుగుతూ ఉంది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇసుకను దోచుకుంటున్నారు అప్పటి నుంచి కూడా. అట్లా ఆర్థిక వనరులు ఏవి ఉంటే కూడా వాటి మీదే ఫోకస్ పెట్టారు. వాళ్ళు జోబులు నింపుకునేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అది కంటిన్యూ ఇప్పటికీ 7 నెలలు అవుతున్నా కంటిన్యూ అవుతుంది. మరి కనీసం ఎక్కడో చోట దానికి ఫుల్ స్టాప్ పెట్టాల్సినటువంటి అవసరం, బాధ్యత చంద్రబాబు నాయుడు గారి పైన ఉంటుంది. కానీ ఎక్కడ కూడా ఫుల్ స్టాప్ పెట్టట్లేదు. సో ఈ క్రమంలో ఇంకా ఆయన పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ. ఇప్పుడు కృష్ణా జిల్లాలో, ఉమ్మడి కృష్ణా జిల్లాలో టీడీపీ పార్టీలోనే వాళ్ళకు గొడవలు, పోటీల మీద పోటీలు, వాళ్ళకు వాళ్ళే తిట్టుకోవడం, ప్రెస్ మీట్లు పెట్టుకోవడం. నువ్వు తప్పు చేసావంటే నువ్వు తప్పు చేసావు, నువ్వు వచ్చి నిరూపించంటే నువ్వు వచ్చి నిరూపించు, నీదే తప్పని ఇట్లా ఒకరి మీద ఒకరు ఇంత చేసుకుంటున్నా కూడా ఎక్కడ కూడా దాన్ని కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నం చేయట్లేదు. మనకు చూస్తాం కదా, ఇక్కడ తాడిపత్రిలో ఏ రకంగా పెద్ద ఇష్యూ అయిందో, ఫ్లైట్స్కు సంబంధించి లారీలు ఆపుతున్నారని చెప్పి ఆదినారాయణ రెడ్డి వర్సెస్ జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆ రకంగా అక్కడ గొడవ. చాలా చోట్ల ఇదే రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అన్ని శాఖలను అవినీతి పేరుకుపోయింది. ఇప్పుడు వీళ్ళది ఏంటంటే ఇక్కడ ఎమ్మెల్యే గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఏదైతే ఆరోపణలు చేశారో, నూజివీడు నియోజకవర్గంలో మంత్రి పార్థసారథి, కొలుసు పార్థసారథి ఉన్నారు కదా, ఆయన ఆధ్వర్యంలో మరి అక్కడ అక్రమ మైనింగ్ జరుగుతూ ఉంది. నకిలీ బిల్లులు పెట్టి మైనింగ్ చేస్తూ ఉన్నారు. సో వీటిని అడ్డుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఎవరైతే ఈ టీడీపీ పార్టీ ఈ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావుకు సంబంధించినటువంటి వాళ్ళు ఆరోపణలు చేయడం, మరి వీళ్ళు ఆరోపణలు చేస్తారని చెప్పి వాళ్ళు తిరిగి కౌంటర్ ఇచ్చారు. మళ్ళీ వీళ్ళకు ఏ రకంగా ఒక మంత్రి మీద ఆరోపణలు చేస్తారు, మీరు తెలుసుకోకుండా ఏ రకంగా మాట్లాడతారు, మీరు ఇక్కడ ఎలాంటి కనీసం ఇక్కడ తట్ట మట్టి కూడా తీసుకెళ్లేటువంటి ప్రయత్నం ఇక్కడ జరగట్లేదు, ఎవరు చేయట్లేదు, అనవసరంగా ఆరోపణలు చేస్తూ ఉన్నారని వీళ్ళే మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఏదైతే వైసీపీ పార్టీకి చెందినటువంటి మాజీ ఎమ్మెల్యే వంశీ కానీ, కొడాలి నాని కానీ, వీళ్ళకి సంబంధించినటువంటి అనుచరులు మీ దగ్గర పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళు అక్రమంగా నకిలీ బిల్లులు పెట్టి లారీలతో అక్రమ మైనింగ్ చేస్తూ ఉన్నారు. సో వాళ్ళ లారీలను పట్టుకుంటే మరి మంత్రి కొలుసు పార్థసారథి ఆఫీస్ నుంచి ఫోన్లు వస్తూ ఉన్నాయి. మరి ఇవన్నీ తప్పులు కదా అని చెప్పి వీళ్ళు చెప్తా ఉన్నారు. ఇంత జరుగుతున్నా కూడా దీనికి సంబంధించి ఎక్కడ కూడా మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళు పట్టించుకునేటువంటి ప్రయత్నం ఎక్కడ కూడా చేయట్లేదు. మరి ఇంతలా వీళ్ళు రోడ్ల మీద పడి ఈ రకంగా మాట్లాడుకోవడానికి కారణం ఏంటంటే వాటాలు. ఏదైనా ఒక మంత్రిగా ఉన్నారు, మంత్రిగా ఉన్నప్పుడు ఆయన పరిధిలోనే అంతా జరుగుతుంది. సో మాకు ఎలాంటి ప్రయారిటీ ఇవ్వట్లేదు, మాకు కూడా ప్రయారిటీ ఇవ్వాలి, మేము కూడా జోలు నింపుకోవడానికి అవకాశం ఇవ్వాలి. సో అందు గురించి అనే వీళ్ళు ఆ రకంగా ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ముందే ఆరోపణలు చేస్తే ఆ మైనింగ్ కనుక చేసినప్పుడు ఖచ్చితంగా వీళ్ళని కూడా అందులో వాటాదారులు చేర్చుకుంటారు, వీళ్ళకి కమిషన్లు ఇస్తారనే ఉద్దేశంతో ఈ రకంగా ఆరోపణలు చేస్తూ ఉన్నారని చెప్పి మరికొంతమంది. లేదు వాళ్ళు చేసినటువంటి అక్రమాలను అడ్డుకోవడానికే పార్టీ ప్రతిష్ట దెబ్బతింటుందని చెప్పి వీళ్ళు ఈ రకంగా అక్కడ జరుగుతున్నటువంటి తప్పులకు సంబంధించి ప్రెస్ మీట్ పెట్టారని చెప్పి వీళ్ళు. మరి మంత్రికి సంబంధించినటువంటి అనుచరులేమో ఈ కొలుసు పార్థసారథి వైసీపీ పార్టీ నుంచి వచ్చారు కాబట్టి, మరి ఆ పార్టీ నుంచి వచ్చినా కూడా ఆయనకి మంత్రి పదవి వచ్చింది కాబట్టి ఆయన ఎదుగుదలను చూసి తట్టుకోలేకనే ఈ రకంగా ఆరోపణలు చేస్తూ ఉన్నారని చెప్పి వీళ్ళు. సో ఈ రకంగా కూటమి పార్టీలో కుమ్ములాటలు ఒక్క కృష్ణా జిల్లాలోనే కాదు, అనేక ప్రాంతాలు, ఇటు రాయలసీమ, అటు కృష్ణా, గుంటూరు, ఇట్లా అనేక ప్రాంతాల్లో ఇదే రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి ఇది ఎప్పుడు కంట్రోల్ చేస్తారని చూడాలి. ప్రజలు మాత్రం అసహించుకుంటున్నారు వీళ్ళ అవినీతిని చూసి, వీళ్ళ పాలనను చూసి.